విశాఖపట్నం గాజువాక లంక గ్రౌండ్ లో సుందరవస్త్ర మహాగణపతి విగ్రహంతో పాటుగా లడ్డూ కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అలానే ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తులో లడ్డూ ఆవిష్కరణ చేశారని తెనాలికి చెందిన మిర్చి స్నాక్స్ వాళ్ళు ఈ సంవత్సరం గాజువాక గణనాథుడికి 2 టన్నుల శివలింగం ఆకారంలో ఉన్న లడ్డూని సుందరవస్త్ర మహాగణపతికి నైవేద్యంగా ఇచ్చారు. సుమారు 4 రోజులుగా భక్తి శ్రద్ధలతో లడ్డూని తయారు చేశారని తెలపడం జరిగింది. ఇక భక్తులకు ప్రసాదంగా పంచడానికి ఏర్పాట్లు చేయడం కూడా జరిగిందని తెలియజేశారు. మన గాజువాక లంకా మైదానంలో జరుగుతున్న భారీ గణేష్ ఉత్సవాలు అందరికీ తెలిసిన విషయమే. అలాగే మన గాజువాక గణనాథుడికి ఎంత పేరు ఉందో మన గాజువాక గణనాథుడికి పెట్టే ప్రసాదం లడ్డూ కూడా అంతే పెద్ద పేరు ప్రతిష్టలు ఉన్నవి. గత 2014 నుంచి గాజువాకలో సుమారు 3 సార్లు భారీ లడ్డూలతో గిన్నీస్ వరల్డ్ రికార్డులో మనం ప్లేస్ సంపాదించుకోవడం జరిగింది. అదేవిధంగా గాజువాక గణేష్ ఉత్సవ్ 2025లో భాగంగా మనకి ఈ సంవత్సరం తెనాలికి చెందిన మిర్చి స్నాక్స్ వాళ్ళు ఈ సంవత్సరం మన గాజువాక గణనాథుడికి సుమారు 2.5 టన్నుల శివలింగం ఆకారంలో ఉన్న భారీ లడ్డూ ప్రసాదాన్ని కూడా ఈరోజు స్వామివారికి అందించడం జరిగింది. ఇది మనకి సుమారు వాళ్ళు 4 రోజుల పాటు మొత్తం నిష్ఠగా మన స్వామివారి పూజా కార్యక్రమాలన్నీ జరిపించి అక్కడ నిష్ఠగా 4 రోజుల పాటు తయారు చేసి దీన్ని పూర్తిగా మిర్చి స్నాక్స్ వాళ్ళ డిజైనర్స్ దీన్ని రెడీ చేయించి శివలింగం ఆకారంలో ప్రత్యేకంగా దీనిలో ఈరోజు గాజువాక సుందర వస్త్ర మహాగణపతి స్వామి వారికి ప్రసాదం నైవేద్యంగా ఈరోజు పెట్టడం జరిగింది. సందర్శనలో ఇది సుమారు ఒక 5 రోజుల పాటు భక్తులందరికీ సందర్శన యాత్ర ఉంచడం జరుగుతుంది. తర్వాత భక్తులందరికీ కూడా నైరా గోల్డ్ వాళ్ళు మరియు బ్లూ హెవెన్ వాళ్ళు దీన్ని ప్రసాదంగా భక్తులందరికీ పంచడానికి వాళ్ళు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల నుంచి భక్తుల సందర్శన కూడా శ్రీ మహావిష్ణు స్వామివారి పాదాల చెంత ఉంచి వినాయక స్వామివారి దర్శనం చేసుకుని వెంటనే లడ్డూ దర్శనం చేసుకునే విధంగా లడ్డూ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది.